సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు చేశారు. ఓ యువకుడిగా హీరోగా అవకాశం కల్పిస్తానని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందుకోసం దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు యువకుడి పేరెంట్స్ నుంచి 3.5 కోట్లు వసూలు చేశాడు. అయితే డైరెక్టర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితుడి తండ్రి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. నిర్మాత విజయలక్ష్మి దర్శకుడు గుడ్లూరు అశోక్ బాబును పిలిచి ఈఓడబ్ల్యూ పోలీసులు విచారిస్తున్నారు. తమ కొడుకుని హీరోగా చేస్తానని చెప్పి దర్శకుడు పలు దఫాలుగా 3.5 కోట్లు తీసుకున్నాడని యువకుడి తండ్రి చెప్తున్నారు. తెలుగులో భాగమతి, పిల్ల జమీందార్, ఆకాశరామన్న లాంటి చిత్రాలకు అశోక్ బాబు దర్శకత్వం వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, సైబరాబాద్ లో పిల్ల జమీందార్ దర్శకుడైన గుడ్లూరు అశోక్ బాబు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక యువకుడిని హీరోగా చేస్తానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మొత్తంగా 3.5 కోట్ల రూపాయలు తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హనుమంతరావు అయితే యువకుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ చేపట్టడం జరిగింది. అయితే దీంట్లో అటు హనుమంతరావుతో పాటు హనుమంతరావు తన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. తన కొడుకుని హీరో చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా దాంట్లో కొంత పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి పలు దఫాలుగా 2024 నుంచి ఇప్పుడు కూడా దాదాపు జనవరి వరకు కూడా 3.5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అంతేకాకుండా సినిమా తీస్తానని ఇవ్వలేదు. తన కొడుకుని హీరో చేస్తానని చేయలేదు. కాబట్టి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పి ఇవ్వకుండా తాత్పర్యంతోటి తాను అటు పోలీసులు ఫిర్యాదు చేస్తానని చెప్పి హనుమంతరావు చెప్పడం జరిగింది. మొత్తంగా అటు హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు పైన అటు అశోక్ బాబును పిలిచి అటు పోలీసు అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి అశోక్ భార్య కూడా ప్రస్తుతానికి పిలిచి విచారిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో మోసం చేశారు, తనతో పాటు కొంతమంది కూడా మోసం చేశారని చెప్పి అటు హనుమంతరావు ఫిర్యాదు చేస్తారు. ఇప్పటికైతే అటు అశోక్ బాబు భార్య విజయలక్ష్మి కూడా పిలిచి విచారిస్తున్నారు. మొత్తంగా హీరో చేస్తానని చెప్పి చేయకుండా డబ్బులు తీసుకొని మోసం చేసిన నేపథ్యంలో గుడ్లూరు అశోక్ బాబుని అతని భార్యను పిలిచి అయితే ఈఓడబ్ల్యూ పోలీసులు విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.